सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति మొదటి చరణం భీష్మ ద్రోణ ప్రముఖతస్ భీష్మ బి అనేది మహాప్రాణాక్షరం మొదటి అక్షరమే మహాప్రాణాక్షరం ఉంది కాబట్టి శ్రద్ధిస్తూ పలకండి భీష్మ షాకి మావత్తు భీష్మ ద్రోణ ద్రోణ అనా అండి ద్రోణ భీష్మ ద్రోణ ప్రముఖతస్ ప్రముఖతస్ కా అనేది స్ట్రెస్ ఇవ్వండి ఖతస్ తా తర్వాత విసర్గతో పాటు సాని మనం కొల్లు చేసుకొని అంటున్నాం ప్రముఖతస్ ప్రముఖతస్ భీష్మ ద్రోణ ప్రముఖతస్ రెండో చరణం सर्वेषां च महीक्षितां सर्वेषां सर्वे స రాకి ఏత్వంతో పాటు వావొత్తు సర్వేషాన్ అంటే షాకి దీర్ఘంతో పాటు తర్వాత వస్తున్న సున్నాకి ఇనీని పలుకుతున్నాం అందుకే షాన్ అంటున్నాం సర్వేషాన్ చ చాని దిరస్వంగానే మహీక్షితాం మహీక్షితాంలో హీకి దీర్ఘం ఉందండి క్షి తాం తాకి దీర్ఘము తర్వాత పొల్లుమ మహీక్షితాం మహీక్షితాం सर्वेषां च महीक्षितां भीष्म द्रोण प्रमुखतः सर्वेषां च महीक्षितां మూడో చరణం उवाच पार्थ पश्यैतान् उवाच उवाच ఉవాచలో వాకి దీర్ఘము మిగతా రెండు రస్వాలే ఉవాచ పార్థ పార్థ రా కింద పొట్ట లోపల చుక్కుంది కాబట్టి అది మనం పార్థ పాకి దీర్ఘము రాకి తావు పార్థ పశ్యైతాన్ పారస్వంగానే అంటున్నాం షాకి ఐత్వంతో పాటు యావత్తు పశ్యై తాన్ తాకి దీర్ఘము తర్వాత పొల్లున పశ్యైతాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ నాలుగో చరణం సమవేతాన్ కురూనితి సమవేతాన్ సమవేతాన్లో వాకి ఏత్వము తాకి దీర్ఘమండి వేతాన్ సమవేతాన్ కురు కురులో కాకి ఉత్వము రాకి ఉత్తునాదీకం కురు నీతి నీతి సమవేతాన్ కురూనితి ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి పూర్తి శ్లోకం భీష్మ ద్రోణ ప్రముఖతః सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति भीष्म द्रोण प्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् సమవేతాన్ కురూనితి దీని యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ భీష్మ ద్రోణ ప్రముఖతః అంటే భీష్ముడు ద్రోణాచార్యుడు మొదలైన ప్రముఖులు ఎదుట ఉన్నారు అని అంటున్నారు సర్వేషాం చ మహీక్షితాం అంటే సమస్త రాజుల ఎదుట ఉవాచ అంటే చెప్పాడు ఎవరు చెప్పారు పార్థ పార్థ అంటే ఎవరండి అర్జున పశ్య చూడు ఏతాన్ వీరందరిని సమవేతాన్ అంటే సమావేశమైన యుద్ధానికి కూడిన కురు అంటే కురు వంశీయులను ఇతి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీకృష్ణుడు తన రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలిపి భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి ప్రముఖులు మరియు అక్కడి యుద్ధానికి సమకూడిన సమస్త రాజుల ఎదుట అర్జునుడితో ఇలా అంటున్నాడు ఏమని
ఓ పార్థ, ఇక్కడ యుద్ధం కోసం సమకూడిన ఈ కురువంశీయులందరినీ చూడు అని చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో చాలా చిన్నదిగా కనిపించిన ఇందులో భగవద్గీతలో యొక్క ముఖ్యమైన మలుపు దాగి ఉందండి. అర్జునుడు ఇంతకు ముందు శ్రీకృష్ణుని ఏమన్నాడు? 2 సైన్యాల మధ్యల రథాన్ని తీసుకురమ్మని కోరాడు. కృష్ణుడు ఏం చేశాడు? అలానే చేశాడు. తన యొక్క కోరిక ప్రకారంగా 2 సైన్యాల మధ్యలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడు? పార్థ, వీరందరినీ చూడు అని అంటున్నాడు. కృష్ణుడు అర్జునుడికి కేవలం శత్రువులను చూపించడం కాదు, అర్జునుడి యొక్క మనస్సులో ఉన్న భావోద్వేగాలు, అంటే తన మనస్సులో వేరే అన్ని ఆలోచనలు వస్తున్నాయి కదా, ఆ భావోద్వేగాలన్నిటినీ బయటకు తీసుకురావడానికి ఆ పరిస్థితిని సృష్టిస్తున్నాడన్నట్టు కృష్ణుడు. అంటే పార్థ అనే పదం ఏంటి? కృష్ణుడు అర్జునుడిని పార్థ అని పిలిచాడు. పార్థుడు అంటే కృతకుమారుడు, అంటే కుంతి కుమారుడు. కుంతి కుమారుడు అర్జునుడు అన్నట్టు. కృష్ణుడు అర్జునుడిని ప్రేమతో ఆప్యాయంగా అలా పిలుస్తాడన్నట్టు. ఇది కేవలం పేరు కాదండి, గురువు తన శిష్యుడిని ప్రేమతో సంబోధిస్తున్నట్టు అలా మనం అనుకోవాలి. పశ్య అంటే చూడు. ఇక్కడ కృష్ణుడు చూడు అని అంటున్నారు. ఏం చూడమంటున్నాడు? ఇది చాలా ముఖ్యమైందండి. ఎందుకంటే అర్జునుడు యుద్ధానికి ముందు పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాడు. కృష్ణుడు అతనికి ముందుగా పరిస్థితిని పూర్తిగా చూడు, తర్వాత ఆలోచించు అనే అవకాశాన్ని ఇస్తున్నాడు. జీవితంలో మనకి కూడా అదే అండి. ఏ సమస్య వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా చూడాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించిన తర్వాతనే వివేకంతో నిర్ణయం తీసుకోవాలండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? భీష్ముడు, ద్రోణాచార్యుడు వారందరి గురించి చెప్పారు. వీరు అర్జునునికి సాధారణ శత్రువులు కాదు. భీష్ముడు అర్జునుడికి తాతగారు, కురువంశానికి పెద్ద. అర్జునుడికి ఆయనపై ఎంతో గౌరవం మరియు ప్రేమ కూడా ఉంది. ద్రోణాచార్యుడు ఎవరు? అర్జునుడికి గురువు. అర్జునుడు తన విలువిద్యలు గొప్ప నైపుణ్యాన్ని ద్రోణాచార్యుని వద్దనే నేర్చుకున్నారు. అందువల్ల వారిని యుద్ధ భూమిలో ప్రత్యర్థులుగా చూడటం అర్జునుడికి చాలా కష్టమయ్యింది ఆ విషయం. అందుకే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? అర్జునుడి మనస్సుని ఎలా సిద్ధం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ కృష్ణుడు వెంటనే ఉపదేశం ప్రారంభించలేదండి. ముందుగా అర్జునుడిని పరిస్థితిని చూడమన్నాడు. అర్జునుడు తనకు ఎదురుగా ఉన్న వారిని చూసి తర్వాత అతని మనస్సులో ప్రేమ, బంధుత్వం, గురువులపై గౌరవం, కరుణ, బాధ, మోహం వంటి భావాలు పెరుగుతాయి. తర్వాత అర్జునుడు తన ధనస్సుని వదిలి యుద్ధం చెయ్యలేనని చెప్పే స్థితికి చేరుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? అతని ఆత్మజ్ఞానం, కర్మయోగం, భక్తి యోగం, ధర్మం వంటి గొప్ప విషయాలను అక్కడ చెప్తాడన్నట్టు అర్జునుడికి అర్థమయ్యేలాగా. కురువంశీయులందరినీ చూడు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఏమంటున్నారంటే, పాండవులు కూడా కురువంశానికి చెందినవారు, కౌరవులు కూడా కురువంశానికి చెందినవారు. అంటే యుద్ధ భూమిలో ఎదురెదురుగా నిలిచిన 2 వర్గాలు ఒకే వంశానికి చెందినవారు. అందుకే అర్జునుడి యొక్క మనస్సులో సంఘర్షణ కలుగుతుందన్నట్టు, పెరిగిపోతుంది. వారందరినీ చూసి వాళ్ళందరు నా బంధువులే, మిత్రులు, గురువులు, వీరితో నేను ఎలా యుద్ధం చేయాలి అనేది సంఘర్షణ తన మనస్సులో అవుతుందన్నట్టు. కురుక్షేత్రం కేవలం బయట ఉన్న యుద్ధ భూమిని మాత్రమే కాదు, మన జీవితాన్ని కూడా ఒక కురుక్షేత్రంగా భావించవచ్చు. మనలో కూడా ప్రతిరోజు 2 శక్తుల మధ్యలో పోరాటం జరుగుతుందండి. ఏంటవి? మంచి చెడు మధ్యలో, ధర్మం అధర్మం, వివేకం మోహం, జ్ఞానం అజ్ఞానం. ఇలా మనస్సు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చినప్పుడు మనం కూడా అర్జునుడిలాగే సందిగ్ధంలోనే పడిపోతాం.
అలాంటి సమయంలో కృష్ణుడి వంటి జ్ఞానం, వివేకం మరియు ధర్మ బుద్ధి మనకు సరైన మార్గం చూపిస్తుందండి. అంటే మనం ఎప్పుడైనా సరే అండి ఒకటే పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవాలి. వాటిని ఆలోచించి అది ధర్మమా, అధర్మమా అని తెలుసుకున్న తర్వాత దాన్ని జ్ఞానంతో ఆలోచించి వివేకంతో నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారండి. తొందరపడి మాత్రం నిర్ణయాలు మన జీవితాల్లో తీసుకోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. దీని యొక్క అర్థం ఇదండి. కళావతి గారు. భీష్మద్రోణ ప్రముఖత